హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, ఏ దురాలోచన నీకు కానరాలేదు. నా వైపు చూడండి. ఇక్కడ దావీదు ఇస్తున్న స్టేట్మెంట్. బిడ్లరా, నా వైపు చూడండి ఒకసారి. దావీదు ఇచ్చిన, తమ్ముడు ఆ వాక్యం చూపించే, దావీదు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వగలనయ్యా అని ఎంతమంది ఈ వాక్యం విన్న తర్వాత చేతులు ఎత్తగలరో చూద్దాం. దావీదు అంటాడు, దేవా, రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించావు, నా హృదయాన్ని పరిశీలించావు, అంతటితో ఆగల, పరిశోధించావు. నా హృదయాన్ని పరిశీలించావు, పరిశీలించటమే కాదు, ఆ తర్వాత పరిశోధించావు. నువ్వు పరిశోధించిన నా హృదయములో నీకు ఏ దురాలోచన కానరాలేదయ్యా. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దావీదు పలికిన ఈ మాట నువ్వు పలకటానికి నీకు ఆ ధైర్యం ఉందా? నా దేవుడు నా హృదయాన్ని పరిశీలిస్తే ఒక పరస్త్రీని గురించిన ఆలోచన కానీ, ఒక పరపురుషుని గురించిన ఆలోచన కానీ, ఒక అపవిత్రమైన ఆలోచన కానీ నా హృదయపు ఆలోచనలో కూడా లేదు. దావీదును పరిశోధించినప్పుడు హృదయములో ఏ దురాలోచన దేవునికి ఎలా కనపడలేదో, నా అంతరంగాన్ని పరిశీలించిన నా దేవునికి ఏ దురాలోచన కనబడదు అని ఎంతమంది ధైర్యంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలరు? ఇచ్చారా? నిజంగా మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాలో ఏ దురాలోచన కానరాలేదు అన్నాడు. అంటే దావీదు చూపులతో పాపం చేయకుండా బ్రతికినవాడు మాత్రమే కాదు, హృదయపు తలంపుల్లో కూడా తప్పిపోకుండా దేవుని కొరకు బ్రతికినవాడు. సరే, ఇప్పుడు చూపులతో తప్పు చేశాడు, హృదయపు ఆలోచనలతో తప్పు చేశాడు. ఈ తప్పు జరుగుతున్నప్పుడే దావీదు చేయాల్సిందేంటో తెలుసా? ఇందాక నేను చెప్పే కదా, చేపను నీళ్లలో నుంచి బయటికి వేస్తే గిలగిల కొట్టుకులాడుతున్నట్లుగా ఎప్పుడైనా నీ జీవితంలో చిన్న పొరపాటు జరిగినప్పుడే అక్కడికక్కడే పశ్చాత్తాపడి దేవుని దగ్గర నువ్వు మూలిగితే దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు నీకు కలుగు చేస్తుంది. మరి అన్నాడు, ఆ పాపంలో పడిపోకుండా ఆ పశ్చాత్తాపపు హృదయమే ప్రభు కొరకు నిన్ను బ్రతికించడం ప్రారంభించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నిన్ను నువ్వు అడ్జస్ట్ చేసుకునేది ఏంటో తెలుసా? కనీసం ఇట్లా కూడా చూడకుండా అంత నీతిగా ఎవరు బ్రతుకుతారు అన్నావా? ఆ చిన్న చేదైన విత్తనానికి నువ్వు నీళ్లు పోసిన వాడివైపోతావు. హృదయపు తలంపుల్లో కూడా పాపం ఇవన్నీ మరీ మీరు అనొచ్చు, ఆ రోజుల్లో అంత పాపం లేదండి. ఈ రోజున మనం చూసే డ్రెస్సు అంతా గమనించండి. ఒకప్పుడు ఒంటి నిండా బట్టలేని స్త్రీని పట్టుకొని ఆది మానవులు అనేవాళ్ళు. వింటున్నారా? పాత రోజుల్లో ఒంటి నిండా బట్ట లేకపోతే ఆది మానవులు అనేవాళ్ళు. ఇప్పుడు ఎంత తక్కువ బట్టలుంటే అంత మోడర్న్ అంటున్నారు. మోడర్న్ కాదు, మరలా ఆది మానవుడు అయిపోతున్నాడు మనిషి. మీరు అనొచ్చు, అన్నయ్య ఈ కాలంలో కళ్ళకు కనపడేవి, చెవులకి కనపడేవి, అందుకనే ఎట్లా అంటారా? లోకానికి పాపం కొత్త ఏమీ కాదు. ప్రసంగిలో రాసి ఉంటుంది, మునుపు ఏదుందో ఇప్పుడు అదే ఉంటుంది, ఇప్పుడు ఏదుందో దాన్నే ఇంగ్లీష్లో అంటారు హిస్టరీ రిపీట్స్ అని. సృష్టికి పాపం కొత్త ఏమీ కాదు. పాపలోకంలో బ్రతుకుతూ నిష్కలంకులుగా వాళ్ళు ప్రభు కొరకు బ్రతికారు. బిడ్లరా, ఎప్పుడైనా నీ జీవితంలో ఆ చిన్న చేదైన వేరు నీలో మొలిస్తే, ఆ మొలిచిన దశలోనే గిలగిల్లాడావా, పశ్చాత్తాపడ్డావా, ఘోరం జరగకుండా తప్పించబడతాం. ఆమేన్. ఘోరం జరగకుండా దేవుని సన్నిధిలో నుంచి విడిపించబడతాం. చూసినప్పుడు దావీదు పశ్చాత్తాపడలేదు, హృదయంలో ఆలోచించినప్పుడు తాను పశ్చాత్తాపడలేదు, ఆ రోజు సాయంకాలం లేచి ప్రార్థన చేయనందువలన తాను పశ్చాత్తాపడలేదు. ఎప్పుడైనా నేను బ్రతికించేది, నీకు నాకు జీవాన్ని పోసేది పశ్చాత్తాపపు హృదయం. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు కొడుతూ. ఆ రోజు ప్రొద్దున్నే లేచి నువ్వు ప్రార్థన చేసుకోలేదు, ఏం కాదులే ఒకరోజు ప్రార్థన చేయకపోతే అని అన్నావా? భక్తిలో నువ్వు దిగిపోతున్నట్లు గుర్తించు. ఆ రోజు ప్రార్థన చేయకపోతే, దేవా ఈరోజు లేవలేదయ్యా, ఈరోజు ప్రార్థన చేయలేదయ్యా,
నీ వాక్యం చదవలేదయ్యా, నీతో నేను గడపలేదయ్యా అనే స్పందన నీ హృదయములో ఉంటే అండి, ఆ స్పందనే ఏ రోజుకైనా నేను బ్రతికిస్తుంది. కొంచెం గట్టిగా, ఏ రోజైనా ఆ స్పందన నీలో లేకపోతే ఈ రోజు కాకపోతే రేపు చేసుకుందాం, రేపు కాకపోతే తర్వాత చేసుకుందాం అని గమనించండి. ప్రార్థన చేయకపోయినా మనస్సులో ఇంత కూడా నీకు నొప్పి లేదు అంటే దాని అర్థం నీ మనస్సాక్షి వాత వేయబడుతుంది అని గ్రహించు. మనుషులు నిజమే, మనుషులు ఎంత గొప్ప భక్తిగా బ్రతకాలనుకున్న వాడికైనా కొన్నిసార్లు చూపులో తప్పిపోతాడు, హృదయపు ఆలోచనలో తప్పిపోతాడు. మరి తప్పిపోయినప్పుడు ఏం చేయాలి? దేవా, యోబు భక్తునికి సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదయ్యా? దావీదు భక్తునికి సాధ్యమైనప్పుడు నాకెందుకు కాదయ్యా? దేవా, ఎక్కడో చేదైన వేర్లు మొలుస్తున్నాయ్యా, ఈ ఈ బలహీనతలో నుంచి నన్ను విడిపించయ్యా అని ఆ మూలిగి ప్రలాపించే ఆత్మ నీకుంటే ఏ రోజుకైనా ఆ పశ్చాత్తాపమే నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. పరిశుద్ధత అనే శిశువును కనే తల్లి పశ్చాత్తాపం. ఆమెన్. పరిశుద్ధత అనే శిశువును కనే తల్లి, నీలో పరిశుద్ధత అనే శిశువు పుట్టుకురావాల, పవిత్రత అనే శిశువు పుట్టుకురావాలన్నా, నీతిగా బ్రతికే శిశువు పుట్టుకురావాలన్నా ఈ పిల్లలను కనే తల్లి ఏదయ్యంటే పశ్చాత్తాపపు తల్లి. కొంతమంది ఎంత బ్రతికినా ఏమంటారో తెలుసా? కామన్. ఆ మధ్య ఒకసారి చెప్పాను, ఒక తల్లి ఏడ్చుకుంటా ఫోన్ చేసింది, నా కొడుకు 20వ సంవత్సరం అయ్యేసరికి జీవితంలో అన్నీ అయిపోయినాయి అయ్యా, వాడు నా కడుపును పుట్టినందుకు ఏడుస్తున్నానయ్యా అని పిచ్చిది ఏడ్చినట్టు ఏడుస్తుంది. ఏమైందమ్మా? వాడికి 15వ సంవత్సరం నుంచి స్మోకింగ్ అలవాటు, గుట్కాల అలవాటు వచ్చిందయ్యా. 17వ సంవత్సరం నుంచి తాగుడు అలవాటు వచ్చిందయ్యా. 18వ సంవత్సరం నుంచి ఎవరో ఒక అమ్మాయిని వేసుకొని అందరూ వెళ్ళిపోతున్నాడంట అయ్యా. ఏడుస్తా చెప్తుంది. నేను అన్నా, వాళ్ళ నాన్నకి చెప్పకపోయావమ్మా అన్నాను. చెప్పానయ్యా అంది. ఏం చేశాడమ్మా అన్న. 15వ సంవత్సరంలో సిగరెట్లు తాగుతున్నాడు, అబ్బాయి గుట్టకాలు తింటున్నాడంటే మా ఆయన అన్నాడు, హైదరాబాదులో ఇది కామన్, పిచ్చిదానే ఊరిక చూసి చూడనట్టు బావాలా. అయ్యా వాడు మందు కూడా తాగుతున్నాడు అన్నాడంటే పిచ్చిదాన్ని నీకు తెలుసా? అయ్యా పలానా అమ్మాయితో తిరుగుతున్నాడు అని అంటే వాళ్ళ నాన్న అన్నాడంటే పిచ్చిదాన్ని నీకు తెలుసా? ఆడదేమో తిరక్క చెడిద్ది, మగోడేమో ఆడది అంటారు కదా, సామెత ఒకటి ఉంది కదా, మగోడు తిరక్క చెడతాడు, వాడు బాగుపడాలంటే ముందు తిరగాలి, చెడిపోవాలా అన్నాడు. నేనన్నా, అమ్మ నా తండ్రి కన్న తండ్రి ఆ మాట ఎట్ట అన్నాడమ్మా అంటే ఆ తల్లి ఏడుస్తా నవ్వుతా ఏమందో తెలుసా? వాళ్ళ అయ్యి కూడా అట్లా చెడిపోయినోడయ్యా. విన్నారా?